ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది మాస్టర్, వెన్ యూ రియలీ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్ అన్నట్టుగా. నిజంగా నీకు అది ఖచ్చితంగా కావాలని మనసులో చాలా బలమైన కోరిక ఉంటే, నీకు దానికి ఇది ఉంటే దేవుడు కానీ యూనివర్స్ కానీ అన్నీ నీకు సహాయం చేస్తాయి, నీవు హానెస్ట్గా ఉండి నువ్వు చేసే ప్రయత్నం హానెస్ట్గా చేస్తే. సో ఇవాళ అవినాష్ విషయంలో అదే జరిగింది. అవినాష్ లాంటోడు బిగ్ బాస్ లాంటి షోకి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక 45 minutes ఎపిసోడ్లో ఒక హాఫ్ అన్ అవర్ కాంట్రవర్సీలు, లొల్లీలు, ఇష్యూస్ అవి ఉంటే, అవినాష్ అనే వాడు బిగ్ బాస్లోకి రావడం వల్లే, ముఖ్యంగా సీజన్ 8లో తను ఉండడం వల్లే, ఎప్పుడైతే వైల్డ్ కార్డ్గా వచ్చాడో అప్పటి నుంచి సీజన్ షేప్ అనేది కంప్లీట్గా మారింది. బిగ్ బాస్ 8 అంటే ఇంకేముందిరా, సీజన్ అయిపోయింది, ఇంకేముంది, మొత్తం అయిపోయింది అనుకుంటున్న టైంలో అవినాష్ వచ్చి పంచిన నవ్వులు, తను చేసిన ఎంటర్టైన్మెంట్, ప్రతి చోట అది కామెడీ టాస్క్ ఇస్తేనే కాకుండా ప్రతి సందర్భంలోనూ తన ఫన్ ఏదో విధంగా అది జనరేట్ చేయాలని చూసే ఆ ప్రయత్నంలో భాగంగా డెఫినెట్లీ సీజన్కు ఉన్న షేప్ అనేది కంప్లీట్గా మార్చిన మాట అయితే వాస్తవం. ఆ మార్చిన కంటెస్టెంట్ ఇప్పుడు కమెడియన్ అనుకున్నప్పుడు బిగ్ బాస్ లాంటి షోస్లో కమెడియన్స్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండదు. నో డౌట్ ఇప్పుడు అవినాష్ లాంటి వాళ్ళకి జబర్దస్త్ బేసిక్గా కామెడీ షో కాబట్టి అక్కడ తను ఫన్ వర్కౌట్ అయ్యి ఆ రోజు తను గెలవచ్చు, టీమ్ లీడర్ అవ్వచ్చు, క్యాష్ ప్రైజ్ ఇవ్వచ్చు, ఇలాంటి ఏ కైండ్స్ ఆఫ్ రివార్డ్స్ అనేది రావచ్చు. కానీ బిగ్ బాస్ అనేసరికి బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే బేసిక్గా అందరికీ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే లొల్లిలు బాగా పెట్టుకోవాలి, నామినేషన్స్ పాయింట్స్ అదిరిపోయే లెవెల్లో చెప్పాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి, రచ్చ చేసేయాలన్నట్టుగా ఒక యాక్షన్ హీరోనే మైండ్లోకి వస్తాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే. కానీ ఒక కమీడియన్ ఎప్పుడూ రాడు. ముఖ్యంగా అలా కమెడియన్ రాడు అనుకున్న టైంలో బిగ్ బాస్లో కమెడియన్ రా అనుకుంటున్న ఈ ముగ్గురిని అంటే అవినాష్, రోహిణి అని తేజాని, కమెడియన్ రా అనుకుంటున్న వీళ్ళని కమెడియన్ రా అని స్టేజ్కి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురిదని చెప్పాలి. ముఖ్యంగా అవినాష్ కానీ రోహిణి కానీ ఫెంటాస్టిక్. రోహిణి మొన్నటి వరకు ఆ మెగా చీఫ్ టైంలో తనకున్న పర్సనాలిటీ ఏంటి, ఆ ఆడిన టాస్క్లు ఏంటి, పృథ్వీ లాంటి జిమ్ బాడీలతో పోటీ పడి ఆ లెవెల్లో అంతసేపు అది హోల్డ్ చేసి ఆ శాండ్ టాస్క్లో తను ఆడి గెలవడం ఏంటి. ఏ పృథ్వీ అయితే నీకంత సీన్ లేదు, నీకంత సత్తా లేదు అన్నాడో, అదే పృథ్వీపై ఈమె అంతసేపు నిలబడి సాధించి మెగా చీఫ్ సాధించడం అనేది సాధారణమైన విషయం కాదు. అండ్ మళ్ళీ ఇక్కడ అవినాష్ కూడా అదే లెవెల్లో నిఖిల్ అండ్ రోహిణికి పోటీగా మళ్ళీ ఈయన కూడా సాధించడం అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. మేబీ ఫిజికల్ టాస్క్ ఉంటే మళ్ళీ అది వేరే విధంగా ఉండేదేమో. మన నిఖిల్ ఆబ్వియస్లీ ఫిజికల్ టాస్క్లో కొంచెం చాలా తోపు లెవెల్లో ఆడతాడు కాబట్టి అది నిఖిల్కి వన్ సైడ్ లాగా అయిపోయేది అనమాట. సో ఫిజికల్ టాస్క్ అనేది కంప్లీట్గా పెట్టకుండా వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనే ఆ లెవెల్స్ టెస్ట్ చేయడానికి ప్రాపర్గా పెట్టారన్నట్టుగా నాకు అనిపించింది ఓవర్ లాస్ట్ పెట్టిన టాస్క్ అయితే. సో ఆ పరంగా అవినాష్ విన్ అవ్వడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. మొన్న రోహిణి విన్ అయినప్పుడు ఎలాంటి మంచి ఒక వార్మ్ ఫీలింగ్ వచ్చిందో, ఇవాళ మళ్ళీ అవినాష్ విన్ అయినప్పుడు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. నాకైతే అనిపించింది. మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి మాస్టరు. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలో అంటే ఆల్రెడీ అయిన కంటెంటర్స్ కాకుండా ఒకరిని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నారన్నమాట, బ్లాక్ బ్యాచ్ లేని వాళ్ళని. సో బ్లాక్ బ్యాచ్ రాని వాళ్ళని అంటే బ్లాక్ బ్యాచ్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ తేజ లేడు కాబట్టి బ్లాక్ బాజ్ రాని వాళ్ళని అన్నట్టుగా అయితే పెట్టారన్నమాట. ఎక్కడ మళ్ళీ బ్లాక్ బాజ్ వచ్చిన వాళ్ళు వస్తారు ఏమో అని. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్కి క్లియర్గా తెలుసు అక్కడ ఆల్రెడీ ముగ్గురు సెలెక్ట్ అయ్యాక మళ్ళీ ఇంకా ఒక మనిషి ఎక్స్ట్రా అనేవాడు అవసరం లేదు. ఆయన కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయన కానీ సెలెక్ట్ చేయమన్నాడంటే అర్థం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ అటు నిన్న తేజకి ఇవ్వాల్సిందని అటు నిఖిల్ కానీ, అవినాష్ కానీ, రోహిణి కానీ వీళ్ళందరూ అనుకున్నప్పుడు మళ్ళీ ఆ అవకాశం వచ్చినప్పుడు తేజకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? డౌట్ లేకుండా తేజకే ఇస్తారు. కాబట్టి బిగ్ బాస్కి అది తెలిసే తేజ కోసం మాత్రమే, తేజని టాస్కుల్లో పెట్టడానికి మాత్రమే ఇదంతా సెట్ చేశాడనమాట. అదేంటి తేజని పెడితే వాళ్ళకేమొస్తుంది, తేజ మీద అంత లవ్ బిగ్ బాస్కి ఎందుకు అంటే తేజ గౌతమ్తో లొల్లి పెట్టుకుంటున్నాడు. బేసిక్గా ఈ వీక్ తేజ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉన్నాడు. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆ విషయం ఇంట్లో ఉన్న తేజ కూడా ఖచ్చితంగా గెస్ చేయగలడు. ఎందుకంటే ఇన్ ద హౌస్ మొత్తం నామినేషన్స్లో ఉన్నప్పుడు లాస్ట్కి వచ్చేస్తున్నప్పుడు సీజన్ ఎండ్ అవుతున్న టైంలో
తనని ఫ్యామిలీ వీక్లో ఎక్కువ మంది టాప్ 5లో కూడా పెట్టలేదు. ఎక్కువ మంది టాప్ 5లో పెట్టినప్పుడు తనకి డౌట్ లేకుండా అది ఉంటుంది కదా, ఈ వీక్ వెళ్ళిపోతానేమో అనే ఫీలింగ్ వచ్చి ఇప్పుడు నేను హౌస్లో సర్వైవ్ అవ్వడానికి ఏం చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏ తీగ లాగితే మొత్తం అంతా కదులుతుంది అన్నట్టుగా తను ఆలోచించి గౌతమ్ అనే ఒక గట్టి తీగని, ఒక పెద్ద తీగని, హౌస్లో సడన్గా హీరో అయిన తీగని లాగితే అప్పుడు మొత్తం డొంకంతా కదులుతుంది అని తనకు అర్థమైంది. గౌతమ్ని లాగితే మొత్తం డొంకంతా ఎలా కదులుద్ది అంటే గౌతమ్ని ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్కరూ టాప్ 5లో పెట్టేశారు కాబట్టి, అండ్ ఇప్పుడే గౌతమ్ విషయంలో లొల్లైంది కాబట్టి, గౌతమ్కి తనకి ఇష్యూ అయింది కాబట్టి, ఏదైతే గౌతమ్ తనని సెలెక్ట్ చేసుకోలేదు, కంటెంటర్గా ప్రేరణను సెలెక్ట్ చేసుకున్నాడు అనే ఆ పాయింట్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ పాయింట్ రా. ఇప్పుడు దీన్ని పట్టుకొని లాగితే మాకు ఫుల్ ఇదైతే ఉంటుంది. నేను గౌతమ్ విషయంలో చేసింది ఫ్రాంక్లీ స్పీకింగ్ గౌతమ్ చేసింది కరెక్ట్ అని తనకు కూడా తెలుసు. మాటికి తనే అంటాను, నువ్వు చేసింది కరెక్టే అయి ఉండొచ్చు, బట్ ఎఫెక్ట్ అయింది నేను కాబట్టి ఖచ్చితంగా నేనైతే పాయింట్ రేస్ చేస్తాను, నేను నామినేషన్స్లో కూడా తీస్తాను అంటూ ఇది మండే రోజు జరగబోయే నామినేషన్స్ కోసం ఈయన ఇవాళే చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్కి ఈయన ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా, అరే నాన్న ఈ వీక్ నన్ను ఎలిమినేట్ చేయకండి, ఎలిమినేట్ చేయకుండా మండే నుంచి ఉంటుందిరా గౌతమ్కి దేస్తడి పోచమ్మ కూడా నేను చూపించే బాధ్యత నాది, మీకు ఎంత కావాలో అంత కంటెంట్ అయితే ఇచ్చే పూచి నాది, రచ్చ చేసేస్తాను రే, ఒక్కొక్కరిని ఉక్కుపాత వేసేస్తాను, నా సంగతి నీకు తెలీదు అన్నట్టుగా కంటెంట్. ఇప్పుడు 14th వీక్లో కొత్తగా కంటెంట్ జనరేట్ చేయడానికి ఏముంటుంది, పృథ్వీ నుంచి వచ్చే ఆ కాంట్రవర్షియల్ యాటిట్యూడ్స్ అనేవి ఆల్రెడీ చూసాము, అది రొటీన్ మసాలా అయిపోతుంది. అండ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇప్పుడు గ్రూప్ గేమ్ అని మాటికి అంటున్నారు కాబట్టి నిఖిల్ పృథ్వీ జాయింట్ అయ్యి వేరే వాళ్ళ మీదకి వెళ్ళే ఏమంటారు ఆ సిచ్యువేషన్స్ అయితే వచ్చే పరిస్థితులు అయితే లేవు. యష్మి బీభత్సమైన లొల్లీలు పెట్టుకునే యష్మి లేదు, మళ్ళీ ఇంకేం కావాలి ఈ టైంలో, తేజ గౌతమ్కి అగెయిన్స్ట్గా వెళ్ళే ఆ కంటెంట్ కావాలి, ఆ కాంట్రవర్సీ కావాలి, ఆ కాంట్రవర్సీ వల్ల జనరేట్ అయ్యే ఓవరాల్ డిస్టర్బెన్స్ కావాలి. ఆ డిస్టర్బెన్స్ ఉంటే డౌట్ లేకుండా టీఆర్పీ జైమని లేస్తుంది. జైమన్ లేవడం నాకు కావాలిరా బై, నాకు కావాలంటే ఏం చేయాలి, తేజ బయటికి వెళ్ళకూడదు, తేజని ఈ వీక్ సేవ్ చేసి తీరాల్సిందే అని బిగ్ బాస్ ఇలా అనుకోవాలనే తేజ ఇవాళ కావాలనే గౌతమ్తో లొల్లి పెట్టుకున్నాడు అన్నమాట. ఇప్పుడు గౌతమ్ అదే పనిగా ప్రతిసారి తేజకి హెల్ప్ చేయాలి, తేజానే సపోర్ట్ చేయాలని ఏమన్నా ఉందా, ఏమన్నా తేజ ఏమైనా బామ్మడదా, మాటికి వెళ్ళి ఏదో విధంగా సపోర్ట్ చేస్తూ కూర్చోడానికి. రీసెంట్గా టికెట్ ఫినాలే టాస్క్లోనే ఒక అవకాశం తేజకి ఇచ్చాడు, అంతకుముందు శాండీ టాస్క్ టైంలో కూడా తేజని సపోర్ట్ చేస్తూ తన దాంట్లో అయితే శాండ్ అయితే పోయలేదు. ఇలా ఇంకెన్నిసార్లు సపోర్ట్ చేయాలి, మాటికి ఎంతసేపు తేజాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే అది ఇప్పుడు గౌతమ్ అప్పుడు అమ్మ వేరే వాళ్ళ గ్రూప్ గేమ్ వద్దు అని చెప్పి గౌతమ్ మాత్రం గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు ఏంట్రా అన్నట్టుగా ఆ ట్యాగ్ బయటకు వస్తుందా లేదా, గౌతమ్ అందరూ ఇలా పాయింట్అవుట్ చేస్తారా లేదా, చేస్తారు. ఇది తేజకు కూడా తెలుసు, తేజకు తెలుసు కాబట్టి తను ఏమన్నాడు, ఇప్పుడు నిన్ను అందరూ సోలో బాయ్ అనుకోవాలని నువ్వు ఇలా చేస్తున్నావురా అన్నట్టుగా అంటున్నాడు అన్నమాట. అవును, ఇప్పుడు తను సోలో బాయ్ అని చెప్పుకుంటూ అలా లేకుంటే తప్పవుతుందేమో, కానీ సోలో బాయ్ అని చెప్తూ తను అలాగే ప్రవర్తిస్తుంటే, అలాగే బిహేవ్ చేస్తుంటే, తీసుకునే డెసిషన్స్ అన్నీ ప్రతిదీ బయాస్డ్గా ఏమాత్రం లేకుండా తీసుకుంటుంటే తను చెప్పుకుంటే ఏంటి, చెప్పుకోకపోతే ఏంటి, అది బయటికి కనబడుతున్నప్పుడు సరే చెప్పుకున్నా కూడా తప్పలేదు. అవును తను చేస్తున్నాడు, అవును తను సోలో బాయ్ అనిపించుకోవడానికే చేస్తున్నాడు, అలా అనిపించుకుంటేనే తనకి ఓట్లు పడతాయి, అలా అనిపించుకుంటేనే గేమ్లో తను ముందుకెళ్తాడు, తను విన్ అవుతాడు, తన కోసం తను చేసుకుంటున్నాడు, తప్పేంది, సోలో బాయ్ అనిపించుకోవడానికి తను చేసుకుంటున్నాడు బై, తప్పేంటి అంటే ఎవరైనా వచ్చి గేమ్ గెలవడానికే కదా, పక్కలను గెలిపించడానికి అయితే కాదు కదా, అందరూ కలిసికట్టుగా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ ప్రైజ్ అయితే తీసుకోవడానికి కాదు కదా, టైటిల్ అయితే తీసుకోవడానికి కాదు కదా, అలా పాసిబిలిటీ కూడా లేదు కదా. మరి గౌతమ్ ఎందుకు వేరే వాళ్ళని సపోర్ట్ చేయాలి, అస్తమానం ఒకే మనిషిని ఎందుకు సపోర్ట్ చేసుకుంటూ కూర్చోాలి, ఆయన కానీ తేజని మాత్రమే ఎందుకు సపోర్ట్ చేయాలి, కంపారిటివ్లీ తేజనా ప్రేరణనా, తనని తాను కంటెండర్గా తను ఎందుకు ప్రమోట్ చేసుకున్నాడో, నేను సెకండ్ వచ్చాను కాబట్టి నాలో సత్తా ఉంది కాబట్టి నాలంటోడు ఉండాలనే ఉద్దేశంతో నేను ముందుకు వద్దాం అనుకుంటున్నాను అని తను అన్నాడు. సేమ్ రీజన్తో ప్రేరణ కూడా ప్రతి టాస్క్లో ఆల్మోస్ట్ సెకండ్ అనేది వచ్చింది కాబట్టి తనకు కూడా జీల్ ఉంది కాబట్టి అలాంటి కంటెస్టెంట్నే నేను ప్రమోట్ చేయాలన్నట్టుగా తన పేరునే సజెస్ట్ చేశాడు. తన విషయంలో ఏ లాజిక్ అయితే తీశాడో ఎగ్జాక్ట్గా అదే లాజిక్ ప్రేరణ విషయంలో కూడా తీసి తను సెలెక్ట్ చేశాడు కాబట్టి గౌతమ్ తీసుకున్న డెసిషన్ 100% డౌట్ లేకుండా 1% బయాస్ కూడా లేకుండా క్లియర్ కట్గా తీసుకున్నాడు. ఆ విషయంలో గౌతమ్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ చెప్పడం పోయి ఇవాళ తేజ చేయాలనుకోవడం, తేజ ఏదైతే లొల్లి పెట్టుకోవాలనుకోవడం అనేది ఇట్స్
క్లియర్ ఇంటెన్షనల్గా కావాలనే లొల్లి పెట్టుకుంటున్నాడు, కావాలనే కంటెంట్ బిగ్ బాస్కి చెప్తున్నాడు, ఒరే నాన్న నన్ను ఈ ఈ ఈ వీక్ అయితే సేవ్ చేయండి రా బాబు, మండే నుంచి చూడు గౌతమ్ మీద రచ్చ రచ్చ లేపుతా, నా సంగతి నీకు తెలియదు, మీకు ఫుల్ కంటెంట్ ఇస్తాను రా, నన్ను అయితే ఉంచండి రా బాబు అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తున్నాడు అన్నట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది. అవునా కాదా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి మాస్టర్. ఎందుకంటే తేజ అంత తింగరోడు అయితే కాదు. లాస్ట్ సీజన్లో తను ఎవరినైతే నామినేట్ చేశాడో అదే పనిగా వాళ్ళు పోతానే ఉన్నారు. అసలు ఫస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చినప్పుడే బిగ్ బాస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎవరిని టార్గెట్ చేస్తే ఆయన ఎక్కువ కాలం హౌస్లో ఉండొచ్చు అనే ఆ లాజిక్ తెలుసుకున్నాడు. రిపీటెడ్గా రెండోసారి వెంటనే వచ్చిన సీజన్లో సెకండ్ టైం వచ్చినప్పుడు తనకి ఇంకెంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఆడినాడు, సెకండ్ టైం వస్తే ఇంకెంత ఆడతాడు? డౌట్ లేకుండా దీనికి 100 రెట్లు ఆడతాడు అనే ఈ క్రమంలో చేసిన ఆ ట్రిక్కే గౌతమ్ని ఇలా ఇవాళ పోక్ చేయడం అనమాట. గౌతమ్ని పోక్ చేస్తే ఖచ్చితంగా అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. తను నెగిటివ్ అయినా పర్లేదు, తను నెగిటివ్ అవుతాడని తెలుసు కూడా, ఇంకా చెప్పాలంటే తను నెగిటివ్ అవుతాడని తనకు కూడా తెలుసు. అదే పనిగా గౌతమ్ని ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళందరూ ఒక పృథ్వీ ఫ్యామిలీ తప్ప ప్రతి ఒక్కరు టాప్ 5లో పెట్టినప్పుడు గౌతమ్కి ఏ రేంజ్లో బయట నడుస్తుంది అని ఆ మాత్రం తేజాకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కూడా గౌతమ్తో ఎందుకు పెట్టుకుంటున్నాడంటే ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో తను ఇప్పుడు టాప్ 5లో తనని ఎలాగో తేజని ఎక్కువ మంది పెట్టలేదు కాబట్టి తను 13th 14th వీక్ ఈ మిగిలిన 2 వారాల్లో ఫినాలేకి ముందు మిగిలిన ఈ 2 సండేస్లో ఏదో ఒక సండే తను వెళ్ళిపోతాడని తనకి తెలుసు. కాబట్టి అట్లీస్ట్ ఈ ఎక్స్ట్రా ఒక్క సండే అంటే ఎక్స్ట్రా 13th సండే అన్న తన హౌస్లో ఉండగలిగితే చాలు. ఉండగలగడానికి ఏం చేయాలి, నేను గౌతమ్తో లొల్లి పెట్టుకుంటే హౌస్లో ఖచ్చితంగా ఉండగలను అని తను వేసిన ట్రిక్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాను డౌట్ లేకుండా చెప్పేయచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ జరిగింది. అండ్ తర్వాత చూసుకుంటే వీళ్ళు తీసుకున్న ఓవరాల్గా ఇప్పుడు ఇదంతా లొల్లి పెట్టుకున్నాడు. ఈ లొల్లి పెట్టుకుని తను ఏమన్నా కోల్పోయాడంటే లేదు కదా. మళ్ళీ ఇప్పుడు తన వల్లే, ఇప్పుడు తేజాకి అలా జరగడం వల్లే, ఏదైతే తనని ఇగ్నోర్ చేసి కంటెంటర్గా తీసుకోకపోవడం వల్లే మళ్ళీ ఇవాళ ఆయనకి ఇంకో ఛాన్స్ వచ్చింది. తద్వారా అందరూ డిస్కస్ చేసుకొని మళ్ళీ తేజాకైతే వెళ్ళింది కదా ఆపర్చునిటీ వెళ్ళాక ఈ డిస్కషన్ పెట్టాడు. అది దేనికి? అది ఎందుకు? అది ఇంటెన్షనల్ కాకపోతే ఏంది మాస్టర్ ఇది? ఆ చేతిలో ఆయనకు కావాల్సింది ఉన్నాక కూడా అంతకుముందు ఈ అవకాశాన్ని పోగొట్టిన క్యాండిడేట్తో వెళ్ళి లొల్లి పెట్టుకున్నాడంటే చూడండి, ఇది ఇంటెన్షనల్ అని క్లియర్గా తెలిసిపోద్ది. గౌతమ్ మీద తేజాకి పగ లేదు, ఏదీ లేదు, కేవలం కావాలనే పెట్టుకుంటున్నాడు. హౌస్లో ఒక సర్వైవల్ స్కిల్ లాగా తను ప్రాక్టీస్ చేసుకొని చేసే ప్రయత్నం ఇదంతా అనమాట. సో ఇందులో భాగంగా ముందుగా తేజన్ అయితే మొత్తానికి సెలెక్ట్ చేసుకున్నాక పృథ్వీ ఇంకా సపరేట్గా వీళ్ళతో చిట్ చాటింగ్ అనమాట, నిఖిల్ వాళ్ళతో. ఇప్పుడు బేసిక్గా వాళ్ళ ముగ్గురు అసలు ఫినాల్లో ఉండడానికి ఏమాత్రం డిజర్వ్డ్ కాదురా అంటూ, ఇది రోహిణి, అవినాష్ అండ్ తేజ, వాళ్ళ ముగ్గురు అసలు ఫినాల్లో ఉండడానికి అసలు డిజర్వ్డే కాదు, వాళ్ళకి అంత సీనే లేదా అన్నట్టుగా అంటాడనమాట పృథ్వీ. ఎందుకు వీళ్ళని మాటికి తక్కువ అంచనా వేస్తున్నాడని నాకు అర్థం కావట్లేదు. ఏ రకంగా వాళ్ళు డిజర్వ్డ్ కాదు బాబాయ్. పృథ్వీ మీదే రోహిణి గెలిచింది కదా టాస్క్, ఆయన మీదే రోహిణి గెలిచి మెగా చీఫ్ అవ్వగలిగింది. నిఖిల్ మీదే అవినాష్ గెలిచి టికెట్ ఫినాలే విన్నర్ అయ్యాడు. ఏ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకేంటి కేవలం వాళ్ళ కామెడియన్స్ రా అనే ఆ ఉద్దేశం ఏదైతే పృథ్వీకి ఉండేదో ముందు నుంచి అది అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. మిగతా వాళ్ళు ఆడిన గేమ్, వాళ్ళు చూపించిన గేమ్ స్పిరిట్ వల్ల కామెడియన్స్ రా అనే ఆ ఫీలింగ్ పోయినా కూడా పృథ్వీకి మాత్రం పోలేదన్నమాట. ఎందుకు పోలేదు అంటే తనని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, అది మ్యాటర్ అక్కడ. సో క్లియర్లీ అక్కడ పృథ్వీ ఏ రేంజ్ హెడ్ వెయిట్ ఉందని చెప్పేయచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే శ్రీముఖి అండ్ ఇప్పుడు శ్రీముఖి లాంటి ఫ్రెండ్ ఉండాలి మాస్టర్ నిజంగా లైఫ్లో, ఇంకా చాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. విష్ణుకి ప్రతి ఒక్కరు వచ్చి తన లవ్ లైఫ్ గురించి ఏదో ఒక డిస్కషన్ పెట్టారు, ఓకే బాగానే, అది ఆపితే బాగుండు అన్నట్టుగా కూడా వాళ్ళు సజెస్ట్ అయితే చేశారు. కొంతమంది అయితే ఎంకరేజ్ చేశారు, అదంతా ఓకే. బట్ శ్రీముఖి లాగా ఎంత బాగా చెప్పింది అసలు, ఎంత బాగా, అరే అమ్మా నువ్వు ఆయన మీద అంత లవ్ చూపిస్తున్నావు, ఎవరేమనుకున్న పర్లేదు, నువ్వు అంత డేరింగ్గా చూపిస్తున్నావు, ఓకే చాలా చాలా బాగుంది. కానీ ఆయన నిన్ను వద్దు అనుకుంటున్నప్పుడు, ఇదంతా అన్నెసరీ అని అనుకుంటున్నప్పుడు నువ్వు మాటికి వెంట పడుతుంటే ఎలా అనిపిస్తుంది? బయట చాలా డిస్టర్బింగ్గా ఉంటుందా లేదా? ఓకే, ఇంకా మిగిలింది గేమ్ ఎంత, 2-3 వారాలు. ఈ 2-3 వారాలైనా
నువ్వు గేమ్ పైన ఫోకస్ పెట్టు. నీకు ఆయన మీద లవ్ ఉందా, బయటికి వెళ్ళి నువ్వు చూసుకో. ఎన్ని రోజులు చెప్పు, ఈ 2-3 వారాలు అయితే బయటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇంట్లో ఉన్నప్పుడైతే దయచేసి నువ్వు గేమ్ పైన మాత్రమే శ్రద్ధ పెట్టు. ఆయన వద్దు వద్దు అనుకుంటున్నా కూడా ఆయన వెంటే పడుతుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, నీ కోట్లు వేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంబారెసింగ్గా ఉంటుందా లేదా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలా లేదా అన్నట్టుగా ఎంత ముద్దుగా ఎంత అందంగా చేసిందో. ఒక ఇంట్లో ఒక అక్కలాగో, ఒక అమ్మలాగో, ఒక పిన్నిలాగో, ఒక పెద్దమ్మలాగో బాలే అనిపించింది మాస్టర్ అలా చెప్తుంటే. అండ్ తర్వాత అండ్ ఏంటి, పృథ్వీ విషయంలో మరి ప్రతిదానికి అలా ఓవర్ రియాక్టివ్ ఎందుకు, ఇట్లా పృథ్వీ యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్ పృథ్వీ అన్నట్టుగా ఇదేని కదంతా అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. పృథ్వీ విషయంలో విష్ణు చేసిన ఆ యాక్షన్స్ అనేవి చూసే ఆడియన్స్కి ఎలాగైతే ఇరిటేటింగ్ అనిపించినాయో ఆ కంప్లీట్ పిక్చర్ అనేది విష్ణుప్రియకి ఇవ్వగలిగింది శ్రీముఖి. అలా ఇవ్వగలగడం వల్ల ఏమైంది, తను డైరెక్ట్గా పృథ్వీ దగ్గరికే వెళ్ళి ఓకే ఇక మిగిలింది 2-3 వీక్స్ కాబట్టి ఈ టైంలో నేను నా గేమ్ మీద మాత్రమే నేను శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా అంటే, అవును మరి నేనేమన్నా వద్దానన్నా, నువ్వు డౌట్ లేకుండా గేమ్ పైన మాత్రమే శ్రద్ధ పెట్టు, నా మీద అసలు ఫోకస్ వద్దు అన్నట్టుగా పృథ్వీ కూడా చెప్పాడు. పృథ్వీ విషయంలో నాకు ఈ ఒక్క విషయంలో పృథ్వీ నాకు నచ్చుతాడు మాస్టర్. అవతల ఒక అమ్మాయి వచ్చి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పకున్నా కూడా ఆ వేలో బిహేవ్ చేస్తుంటే నా మీద అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నీ గేమ్ పాడు చేసుకోకు, నువ్వు వచ్చింది గేమ్ కోసం, గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి అన్నట్టుగా పృథ్వీ ఖచ్చితంగా చెప్పాడు. ఇదే మాట నిఖిల్ కూడా యష్మి లాంటి వాళ్ళకి చెప్పుంటే చాలా బాగుండేది, కానీ తను చెప్పకపోవడం వల్ల ఇదే మ్యాటర్లో నిఖిల్ నెగిటివ్ అయ్యాడు, ఇదే మ్యాటర్లో పృథ్వీ పాజిటివ్ అయ్యాడు. చూసుకోండి. సో ఏ మనిషిలో మనము ఎక్కడ పాజిటివ్ ఉంటుంది ఎక్కడ నెగిటివ్ ఉంటుంది అని చెప్పలేని చూస్తారు. పృథ్వీ చూస్తేనే నెగిటివిటీ తాండవిస్తుంది ఆ మనిషిలో, ఆ లెవెల్లో మనుషుల మీదకి రావడం, రచ్చరచ్చ చేసేయడం, అబ్యూస్ చేయడం, సారీ మాస్టర్, టాస్క్లు అయితే వీరోచితంగా పోరాడడం ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ అలాంటి పృథ్వీలో ఇంత కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు? ఎవరైనా సరే ఒక అందమైన అమ్మాయి వెంట పడుతుందంటే వెంట పడుతుందా, మనం అంత కింగలం కాబట్టి పడుతుందిరా, ఓకే పడని, మనం లవ్ ఉన్నా లేనట్టుగానే ఉందాం, ఫీలింగ్స్ లేనట్టే ఉందాం, మావి మనం వెంట పడాలి అని తిప్పించుకోవాలనుకునే అబ్బాయిలు ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ తిప్పించుకోవాలనుకునే అమ్మాయిలు కూడా ఉంటారు. బట్ పృథ్వీ అలాంటి కేటగిరీలో అయితే లేడు. ఆ అమ్మాయికి అన్నెసరీ హోప్స్ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో నా మీద అలాంటి హోప్స్ అయితే పెట్టుకోకు అని క్లియర్ కట్గా స్టార్టింగ్లోనే యష్మి చెప్పమన్నప్పుడు తను చెప్పాడు. ప్లస్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాడు అన్నమాట. అండ్ తర్వాత సో ఆ విషయంలో మొత్తానికి ఈ అంకం అయితే ప్రస్తుతానికి బిగ్ బాస్లో సమాప్తం అనుకోవాలా? సమాప్తం అయిపోద్ది అంటారా? సమాప్తం అయిపోయింది అంటే విష్ణు పని కూడా సమాప్తం అవుతుంది ఈ వారం. ఎందుకంటే విష్ణులో ఎవరైనా ఈ గేమ్ని ఇన్ని రోజులు విష్ణు హౌస్లో సర్వైవ్ అవ్వడం కారణమే ఈ పులిహోర యాంగిలే విష్ణులో లేనప్పుడు ఇంకెందుకు విష్ణు డౌట్ లేకుండా ఈ వారం బయటికి వెళ్ళిపోవడానికి ఫస్ట్ క్యూలో ఉండే క్యాండిడేట్ విష్ణునే అవుతుంది అన్నట్టుగా మనం చెప్పేయచ్చు అనమాట. ఎందుకంటే తేజ ఇప్పుడు చాలా ఆయన పెట్టుకునే గౌతమ్ వల్ల లొల్లి పెట్టుకోవడం వల్ల బిగ్ బాస్ తేజని సేవ్ చేసే అవకాశం ఉంది. అవినాష్కి ఎలాగో ఎవిక్షన్ వచ్చింది, ఇంకెవరు ఎవిక్షన్ వచ్చినా కూడా అవినాష్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది తనకి ఇంకా, కానీ బట్ బిగ్ బాస్ అలా ఎప్పుడూ చేయడు, అలాంటి మరీ అంత క్రూరంగా అయితే బిహేవ్ చేయడు అనమాట. అవినాష్తో పాటు మిగతా వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నారు కాబట్టి అవినాష్ని అలా పంపారు. దానికి తోడు షోని ఇంత కాపాడి పడిపోతున్న షోని తన భుజాల మీద వేసుకున్న అవినాష్ లాంటి బిగ్ బాస్ అంత ఈజీగా ఎవిక్షన్ వచ్చాక కూడా బయటికి తీసేంత కరుకోటకుడు అయితే కాదు. డౌట్ లేకుండా అవినాష్ తేజ ఈ వారం సేవ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళు విష్ణు లాంటి వాళ్ళలోంచే బయటికి వెళ్ళిపోయి విష్ణు పోనీ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారా జంట? లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు మార్నింగ్ క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో మనకి ఇంకా డీటెయిల్గా చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది దీని గురించి. లెట్స్ వెయిట్ అండ్ సీ అప్పటి వరకు. అండ్ దాని తర్వాత బెల్ టాస్క్ నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి, తేజ కూడా ఆడితే తేజ లూజ్ అయితే అయిపోయాడు. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలారు అనమాట. ఇంత కష్టపడి తేజకు అవకాశం వచ్చినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే అవకాశం అయితే తన చేతిలో మిగలలేదు. సో వాళ్ళ ముగ్గురే లాస్ట్ టాస్క్ అయితే ఆడి అలా అవినాష్ అయితే విన్ అయిపోయాడు అనమాట. ఎస్, ఇది ఎలా అనిపించింది అంటే ఫిజికల్ టాస్క్ ఇచ్చి ఒక నిఖిల్కి మాత్రమే ఫేవర్ చేశాడేమో అనే ఆ కమెంట్ రాకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండే ఇలాంటి టాస్క్ ఇవ్వడం వల్ల అవినాష్కి కూడా సంతృప్తి ఉంటుంది.
నేను మిగతా వాళ్ళకి ఇచ్చే టాస్కే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ సత్తా చూపించగలిగే టాస్కే నాకు ఇచ్చినా కూడా నేను వాళ్ళకంటే త్వరగా నేనే చేశాను, నేనే విన్ను అన్నట్టుగా తను చాలా గర్వంగా చెప్పుకోగలిగే ఇది. తను యాక్చువల్లీ ఎవిక్షన్ పాస్ వల్ల అబ్బా ఆడియన్స్ నన్ను బయటికి గెంటేయాలనుకున్నా కూడా నేను జస్ట్ ఎవిక్షన్ పాస్ వల్ల ఉన్నానా దాని అనిపించే ఆ ఎంబారెస్మెంట్ ఇప్పుడు తన హౌస్లో ఉండడానికి అర్హత సాధించుకున్నాడు అనే దాంతో కంప్లీట్గా పోగొట్టుకున్నాడు. నిఖిల్, రోహిణి లాంటి వాళ్ళ మీద గెలిచి తను సాధించుకున్నాడు. తన పొజిషన్ని టాప్ 5లో కన్ఫర్మ్ చేసి, టాప్ 5 అని పిలిస్తే ఫైనలిస్ట్గా కన్ఫర్మ్ చేసుకున్నాడు అన్నట్టుగా ఈరోజు తనకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ ఇంత ఉన్నా కూడా స్టిల్ తను నబీల్కి థ్యాంక్స్ చెప్పాడు. అరే నబీల్, థ్యాంక్స్ రా, నువ్వు ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల నేను ఈరోజు హౌస్లో ఉన్నాను, నేను ఈరోజు ఇది సాధించుకోగలిగాను అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ విషయానికి హ్యాట్స్ ఆఫ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నబీల్కి ఇప్పుడు అవినాష్ మీద సిమిలర్గా మైండ్ రన్ అవుతుందో లేదో నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నబీల్ ఇప్పుడు ఎంతసేపు పృథ్వీ నిఖిల్ పృథ్వీ అంటూ అటువైపే ఉంటున్నారు తప్ప వీళ్ళ వైపు అస్సలు రావట్లేడు. రోహిణిని మొన్న ఆ శాండ్ టాస్క్లో, ఆ స్కూప్స్ పోసే టాస్క్లో ఎంతగానో ఓడించాలని ఎంత విశ్వ ప్రయత్నాలు చేశాడో మనం అందరం చూసాం. సో రోహిణిని ఓడించాలనుకున్నాడు, ఖచ్చితంగా అదే సిమిలర్ ఫీలింగ్ అవినాష్ లాంటి వాళ్ళ మీద కూడా, తేజ లాంటి వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి సో అలా నబీల్కి వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నా కానీ అవినాష్ మటుకు గెలిచాక ఖచ్చితంగా నబీల్కి తిరిగి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి అది గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆ విషయంలో నాకైతే చాలా బాగా నచ్చాడు. అండ్ మీకు ఇలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఫైనల్గా ఇట్స్ ఎ వెరీ చాలా గుండె నిండిపోయిన ఫీలింగ్ వచ్చింది. అవినాష్ తను గెలిచాక గౌతమ్ మళ్ళీ ఎత్తుకుని, రోహిణి మొన్న లాస్ట్ మెగా చీఫ్ అయినప్పుడు రోహిణిని ఎత్తుకున్నాడు, ఇప్పుడు అవినాష్ మళ్ళీ వినయక అవినాష్ కూడా వెతుకున్నాడు. సో ఎదుటోళ్ళ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి గౌతమ్ విల్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ అన్నట్టుగా ఆ సీన్ చూసినప్పుడు నాకు భలే అనిపించింది. వచ్చావా, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా డప్పు కొట్టడానికి, ఇంకా ఏంట్రా కొట్టట్లేదు అనుకున్నా, లాస్ట్లో ఇచ్చావా, బాగా కొట్టావు బాబు అన్నట్టుగా అనుకుంటున్నారు కదా. నేను ఇప్పుడు గౌతమ్ని పొగిడితే సరే అనుకోండి, మీరు అనుకున్నారా లేదా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మంది కనబడితే మాస్టరు. దయచేసి లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.